నా దుర్గము, నా రక్షణాధారం నీవే యేసయ్యా, నా ఆశ్రయం. నా దుర్గము, నా రక్షణాధారం నీవే యేసయ్యా, నా కాపరి నీవే యేసయ్యా, నా కాపరి నీవే యేసయ్యా. బలపరచు వాడవు మంచి యేసయ్యా, బలపరచు వాడవు మంచి యేసయ్యా, నా ఆశ్రయం, నా దుర్గము, నా రక్షణాధారం నీవే యేసయ్యా, నా ఆశ్రయం. నా దుర్గము, నా రక్షణాధారం నీవే యేసయ్యా. కరువు కాటకములు ఎదురొచ్చినా, పెను తుఫానులు మాపై చెలరేగినా, కరువు కాటకములు ఎదురొచ్చినా, పెను తుఫానులే మాపై చెలరేగినా, గాఢంధకారములు సంచరించినా, గాఢంధకారములు సంచరించినా, భయపడను నేను, నా తోడు యేసయ్యా, భయపడను నేను, నా తోడు యేసయ్యా, నా ఆశ్రయం, నా దుర్గము, నా రక్షణాధారం నీవే యేసయ్యా, నా ఆశ్రయం, నా దుర్గము, నా రక్షణాధారం నీవే యేసయ్యా. తెగులొచ్చినా, 10,000 మంది నాపై భయపడినా, నాశనకరమగు తెగులొచ్చినా, 10,000 మంది నాపై భయపడినా, వ్యాధి బాధలు నాకు ఎన్ని వచ్చినా, వ్యాధి బాధలు నాకు ఎన్ని వచ్చినా, భయపడను నేను, నా తోడు యేసయ్యా, భయపడను నేను, నా తోడు యేసయ్యా, నా ఆశ్రయం, నా దుర్గము, నా రక్షణాధారం నీవే యేసయ్యా, నా ఆశ్రయం, నా దుర్గము, నా రక్షణాధారం నీవే యేసయ్యా, నా రక్షణాధారం నీవే యేసయ్యా. తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నువ్వు సర్వశక్తి గల దేవుడు నాయన, నువ్వు ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి నాయన, ఈ రాత్రి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ తొలి దినములో నీ బిడ్డలందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు ప్రభువా.
దీనిని ప్రారంభిస్తుండగా ఈ 40 రోజులు కూడా నీ సన్నిధిలో ఎన్నో అనుభవాలు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదేదో ఒక ఆశ్చర్యము కాదు కానీ నాయన, ఇది కేవలం మానవునికి ఒక అవకాశాన్ని వినియోగించుకున్న దినాలయ్యా. ఆ బిడ్డలు చాలా మంది ఉపవాసములో ఉంటుండగా తండ్రి, వారందరినీ దర్శించుండి ఆయన, వారందరినీ ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా స్పందన కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. వారిలో కొన్ని అద్భుతమైన కార్యాలు చేయను ఆయన. ఇదిగో నీ కుమారుడు సుమంత్ వినీత్ ఎంతో మంచి పరిచర్య బిడ్డలు చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలయ్యా. ఆ కష్టానికి ప్రతిఫలము నువ్వు అనుగ్రహించే దేవుడు నాయన. ఇంకా సంఘంలో అనేక మంది యవన బిడ్డలు లేపమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ పరిచయంలో బిడ్డలు పాల్గొంటకు సహాయించి రాత్రి నీ సేవకుని మరుగుపరుచుకొని నీవే నీ చల్లని మెలని స్వరము నాయన నాకు మాకు అందరికి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలు మీరు అభిషేకించు తండ్రి, నీ బిడ్డలు మీరు అభిషేకించు తండ్రి. దర్శించు నాయన, పరిపూర్ణమైన ఆత్మతో బిడ్డలందరూ నింపమని ప్రార్థిస్తున్నాను. శక్తివంతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఇంకా నువ్వు రావలసిన బిడ్డలందరూ కూడా మేలు కల్పించి నీ సన్నిధికి వచ్చేటకు సహాయం చేయను. నీ సేవకుడుగా దేవా నీ సిలువనేలో దాచుకొని నీ చల్లని మెలని స్మరణ నాకు మాకు అందరికి ఇంపింపచేయి తండ్రి. బిడ్డలు ఉజ్జీవపరచండి. ప్రతిరోజు ఒక అనుభవాన్ని నేర్చుకుంటూ నీ కొరకు జీవించేటకు సహాయం చేయండి. సర్వ ప్రపంచంలో సార్వత్రిక సంఘాలన్నీ ఉపవాస ప్రార్థన చేస్తున్నారయ్యా. అన్ని సంఘాల్లో నీ బలమైన కార్యాలు చేయను ఆయన. బిడ్డలు ఏ అవసరతలతో ఎంతో దూరం వచ్చారో తండ్రి, వారి అవసరత లెక్కలను తీర్చండి. నీ నామాన్ని మహింపు తెచ్చుటకు సహాయం చేయండి. నీ చిత్తం మా పట్ల జరిగించండి. నీ అభిషేకం మా మధ్యలోకి దిగి వచ్చిన గాక అని ప్రార్థిస్తున్నాను. ఘనత మహిమ మీరే పొందుకోవాలని నీ చల్లని మెల్లని స్వరము నాకు మాకందరికి వినిపించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, మరొకసారి ఈ మొదటి రోజున భస్మ బుధవారం అని బైబిల్ పండితులు చక్కగా కొన్ని మాటలు చెప్తారు. బూడిద అన్న మాటకు అర్థమంటే శ్రమ. కొంతమంది భక్తులు పాత నిబంధనలో వారికి కష్టాలు వచ్చినప్పుడు, వారికి బాధలు కలుగుతున్నప్పుడు వారు ప్రభు చెంతకెళ్ళి వారు ప్రభు చెంతలో కూర్చొని వారు బూడిదని పోసుకొని ఒక చోట ప్రభు దగ్గర బిడ్డలు ప్రార్థించుతూ ఉండేవారు. ఈ రాత్రి మన జీవితంలోనూ కూడా ఇది ఒక ఆశ్చర్యము కాదు కానీ, ఇది ఒక సిద్ధాంతము కాదు కానీ, మన ఆత్మీయ జీవితానికి చిగురించే దినాలు. కనుక మనం ప్రకృతి విషయంలో చూస్తే వసంతకాలం వచ్చినప్పుడు దేవుడే స్వయాన్న గాలిని పంపి ఈ మంచుకి వెండిపోతున్న ఆకులు తెల్లబారు ఉంటాయి. ఆ గాలి ద్వారాగా అవి వేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా చెట్ల కింద బోల్డ్ ఆకులు రాలిపోతాయి. అంటే ప్రకృతి కూడా మనకేం చూపిస్తుందంటే, ఒక సృష్టిలో సృష్టికర్త అనేటి దేవుడు ఒక చెట్టునే ఒక వైఖరిని మారుస్తూ తన స్వరూపాన్ని మార్చుకుంటూ పచ్చదనంగా చూడగలుగుతాం. చిగురించే దినాలు, చిగురించే రోజులు ఇప్పుడు మనకు కూడానా. అలాగే మనము ఒక బండికి మనం ఎలాగైతే సర్వీసింగ్ చేస్తామో, ఒక సర్వీసింగ్ తీసుకెళ్ళినప్పుడు వాడు శుభ్రంగా బండిని ఏం చేద్దంటే, ఏమండి చక్కగా ఆ వాటర్తో పంపును కొట్టి బండి అంతా మంచిగా సర్వీసింగ్ చేస్తాడు. అలాగే ఒక పెళ్ళి మన ఇంట్లో జరిగితే ఆ పెళ్లి కొరకు మనం అందరం కూడా ఇల్లంతా కూడా ఏం చేసుకుంటామంటే శుభ్రపరచుకుంటాం. ఎందుకంటే ఆ ఇల్లంతా కూడా చక్కగా
అలంకరిస్తాం, ఒక సౌందర్యంగా ఆ ఇల్లు మారాలని. ఇలాగే మానవ జీవితాల్లో మనకు కూడా దేవుడు మనల్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి ఈ 40 రోజులు కూడా ఒక సర్వీసింగ్ ప్రార్థన మందిరంలోకి మనం రాగలుగుతున్నాం. మన బళ్ళన్నిటిని కూడా ఆ సర్వీసింగ్ చేసేది కూడా నా యేసు ప్రభు వారే. ఎక్కడ ఆ బోట్లు లూజ్ అయిపోయాయో, ఎక్కడ ఏమండి తుప్పు పడేసిందో, వీటన్నిటి కూడా యేసుక్రీస్తు అనే ఆ వాక్యం అనే నీరు చేత దాన్ని శుభ్రపరచడానికి ఇస్తున్నట్టు ఈ గొప్ప మహా దినాలు బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా సర్వీసింగ్ చేసుకుంటున్నాం. మన బళ్ళు మనం శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా చక్కగా శుభ్రపరచుకున్నట్టు దినాలు గొప్ప దినాలు. కాబట్టి ఈ బూడిదలో కూర్చున్నట్టు వారు చూస్తే బైబిల్లో 40 సంఖ్య చాలా విలువగల సంఖ్య. ఆనాడు మోసే 40 దినాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడంటే ఏమండి ఒక నిబంధన తీసి రాగలిగాడు, 40 రోజుల యొక్క ప్రార్థన. కాబట్టి నినెవే పట్టణస్థులు కూడా 40 రోజులు ప్రార్థన చేస్తే ఆ దేశం మీదకి వస్తున్న, ఆ ప్రజల మీదకి వస్తున్న ఉగ్రత నుండి తప్పించడానికి ఏమండి వారు 40 రోజులు ప్రార్థన చేశారు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరంలో అరణ్య ప్రాంతంలో ప్రభు నడిపించాడు. నోహావు దినములో కూడా 40 సంఖ్య. ఏమంటే లోకమంతా పాపంతో ఉన్నప్పుడు 40 పగల్లో 40 రాత్రులు కూడా ఒక ప్రచండమైనటి ఏమండి ఆ వర్షాన్ని పంపించి తన ప్రజలైనటి వారిని, తన బిడ్డలైనటి వారిని ఒక చక్కని నావను తయారు చేసి వారి కొరకు సిద్ధపరిచారు. ఇలాగ 40వ సంఖ్య చూస్తే అరణ్య యాత్రలో వెళుతున్నప్పుడు 7 జాతి వాళ్ళు ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు, పాలు తేనె ప్రవహించే దేశానికి వచ్చినప్పుడు 7 జాతులు దేవుడు ఏమండి వారిని భూగర్భంలో కలిసిపోయారు. అందులో ఒక కాలేబు జీవితంలో చూస్తే ఏమండి కాదేశు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఐగుప్తు నుండి దేవుడు నన్ను తీసుకొచ్చినప్పుడు వయసు 40 సంవత్సరాలు, ఇప్పటికి 85 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో ఏ బలమును కలిగి ఉన్నానో, ఇదిగో ఇప్పుడు 85 సంవత్సరాలు వస్తున్నాయి, ఇప్పుడు కూడా నేను అదే బలము కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, నా దేవుడు సృష్టికర్త అయిన ప్రభు కూడా ఈ భూలోకంలో తన పరిచర్య కొరకు, తన సేవ ప్రారంభిస్తున్న దినాల కొరకు ఆయన బాప్తిసం పొంది ఏమండి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన అరణ్యములో ప్రార్థన చేయగలిగాడు. ఆ ప్రార్థన అయిన తర్వాతే తన సేవను కొనసాగించగలిగాడు. బిడ్డ, ఈరోజు ఈ 40 రోజుల ప్రార్థన కూడా రాబోతున్న ఉగ్రత దినాలు, రాబోతున్న ఈ భారతదేశం మీద భూకంపం, రాబోతున్న ఈ భారతదేశం మీద కరువు కాటకాలు, ఈ రాబోతున్నట్టు మరణ ఏమండి యోగము ఇక్కడికి బలి కాబోతున్నాయి చాలామంది. ఈ 40 రోజులు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా ఉంటామో లేదో మనకు తెలియదు బిడ్డ. కాబట్టి 40 రోజుల్లో నీవు నేను కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఎంతో సమసిద్ధమైనటి సమయము, ఈ 40 దినాలు చాలా శ్రేష్టమైనటి దినాలు బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మన కుటుంబాల్లో, మన జీవితాల్లో శ్రమలు మనల్ని వెంటాడుతున్నాయి, కష్టాలు మనల్ని వెంటాడుతున్నాయి, బాధలు మనల్ని వెంటాడుతున్నాయి. వీటి నుండి మనం ఎలాగ తప్పించబడాలి, వీటి నుండి వాటి మార్గం ఏంటి అంటే బైబిల్లో మనం చూడగలుగుతున్నాం బిడ్డలారా. నినెవే పట్టణస్థులు ఏమంటే చక్కని మాటలు అక్కడ చూద్దాం. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం ఒక చక్కని మాట మనం చూడగలుగుతున్నాం. సమయం ఇబ్బంది కానీ 4వ వచనం ఒకసారి చదువుకుందాం. 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరమును సంచరించుచు ఇంకా 40 దినముల వరకు నినెవే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా. నినెవే గురించి యోనా భక్తుడు చక్కని మాట తెలియబోతుంటే, ఇదిగో నినెవే పట్టణస్థులారా, నినెవే బిడ్డలారా, మీరందరూ నా మాట ఆలకించండి అని ఒక దిన ప్రయాణమై 40 దినాలు ఈ ప్రాంతమంతా కూడా నాశనమవుతుంది, నాశనమైపోతుంది అని ఒక మంచి సువార్తను ప్రకటించాడు. ఏం సువార్త? 40 దినాల్లో ఈ పట్టణము
నాశనము కాబోతుంది. వెంటనే రాజు సైతము కూడా, మంత్రులు సైతము కూడా, నినేవే పట్టణస్థులందరూ కూడా ఆ సేవకుడు మాట విని పశువులేమి, గొర్రెలేమి, మనుషులేమి అందరూ కూడా వారు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఆ ఉగ్రత గురించి ప్రార్థన చేస్తున్నాడు. మా పట్టణం మీద దేవుని కోపం ఉంది. దేవుని కోపమును చల్లార్చుటకు రాజు ఆ మాట విని రాజ్య సింహాసనాన్ని విడిచిపెట్టి మంత్రులకు సలహా ఇచ్చి, మీరందరూ కూడా ఆ పశువులు సైతము కూడా, మీ ఇంటిలో ఏ ఏ పశువులు అయితే ఉన్నాయో అన్నీ కూడా తీసుకొచ్చి ఒక చోట కూడుకొని ప్రార్థిస్తున్నారు. ఎంత మంచి రాజు అండి! ఆ పాస్టర్ గారిని చంపేవచ్చు, ఆ దైవజుణ్ణి చంపొచ్చు, కానీ సేవకుడు మాట రాజు సింహాసనం కూడా విడిచిపెట్టి చక్కగా ఏవండి ఆ మాటను సమ్మతించి చక్కగా అందరిని కూడా ఏమిటంటే సమకూరుస్తున్నాడు. ఈ రోజున ఈ సంఘములో, ఈ తొలి దినములో, ఈ మొదటి దినములో ప్రారంభిస్తున్న ఈ 40వ దినములో ఉపవాస ప్రార్థనలో ఈ వార్త మన సంఘం అంతటికీ తెలియాలి. ఇంకా నువ్వు రాలేనటి బిడ్డలందరూ ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ఏం చేయాలంటే ఒక్క చోట మనం అందరం కూడా కూడుకొని ప్రార్థించాలి. ఆ ప్రార్థన మన జీవితానికి గొప్ప కార్యాలు చేస్తుంది. బూడిద అన్న మాటకి ఏంటంటే శ్రమ. మన జీవితంలో శ్రమలు పోవాలి అంటే, మన జీవితంలో కష్టాలు పోవాలంటే నువ్వు దేవుని యొద్దకొచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ శ్రమను గురించి, నీ కష్టాన్ని గురించి ఆ ప్రభువునకు తెలిపితే దేవుని పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభుని కలిగిన మన జీవితాల్లో, ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో, ఉదయకాలం నేను అలాగా కెమెరీ స్కూల్కి వెళ్తుంటే అక్కడ రోమన్ క్యాథలిక్ సంఘం ఉంటే చక్కగా ఏం చేద్దంటే ఆ పాస్టర్ గారు అందరికి ఏదంటే ఎక్కడి నుండి పై దేశం నుండి వచ్చినంటే రోమ్ నుండి వచ్చింటే ఆ బూడిద తీసుకొని ఏం చేద్దానంటే ఆ బూడిదలో ఒలివ నూనె వేసి అందరికి ఏం చేద్దంటే బుర్ర మీద సిలువ వేస్తున్నారు. రోమన్ క్యాథలిక్లో అది ఉంది. కొంతమంది ఆ బూడిదను ఏంటంటే ఖర్జూరం మట్టతో కాల్చి ఏవండి అది అలా పంపిస్తారు కాబట్టి ఆ క్యాథలిక్లో ఆ పని చేస్తారు. మనం అలా పని చేయవలసిన పని మనకి లేదు. కాబట్టి దేవుడు అంటే నాకు హృదయంలో ప్రేరేపణ కలిగి చేసి, అయ్యో పాస్టర్ గారు ఆ సంఘానికి అందరికి కూడా ఈ బూడిద వారికి ఏం చక్కగా ఏమంటే సిలివేస్తానన్నప్పుడు నాకు ఒక ఆత్మలు పెరిగిన, అయ్యో నా బిడ్డలు ఉన్నారు, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వస్తారు, నేనేం చేస్తానంటే నా ప్రభు ఇచ్చిన ఏమండి మీకు ఏమండి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏం చేయమనంటే నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ఈ రోజున మీ జీవితాల్లో కూడా ఈ ప్రార్థన ముగింపులో మీ అందరూ కూడా ఒలీవ నూనె ద్వారాగా మిమ్మల్ని సేవకుడిగా అభిషేకించబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి బూడిద శ్రమకు సాదృశ్యము. అలా మనం చూస్తే చదవవసరం లేదు, కానీ జస్ట్ అలా మీకు చెప్తున్నాను. జస్ట్ ఏంటంటే అలాగా మనం చూస్తుంటే యోబు యొక్క జీవితంలో చూస్తే 42వ అధ్యాయంలో చూస్తే ఏమందంటే బూడిదలో ఆయన కూర్చొని తన జీవితం తానే అసహించుకున్నాడు. చూడండి, ఈరోజు భస్మ బుధవారం నాడు ఉన్నట్టు కొన్ని మాటలు మీకు నేను తెలియపరుస్తాను. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 42:6. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోని పడి పశ్చాత్తాపపడుచున్నాను. నినేవే పట్టణస్థులు కూడా శ్రమ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చొని బూడిదలో కూర్చొని వారు ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ యోబు జీవితంలో చూస్తే ఏమండి పిల్లలందరూ పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి, స్నేహితులు ఎంత ఎగతాళి చేసినా కించపరిచినా సరే యోబు యొక్క జీవితంలో తన శ్రమను ఎదుర్కోవడానికి, తన కష్టాన్ని ఎదుర్కొనిందంటే తను అంటున్నాడు, నన్ను నేనే
అసహాయించుకుంటున్నాను. జీవితంలో మనిషికి మనంతట మనమే అసహాయము కలగాలండి. మనమే హాయిగా బ్రతుకుతున్నాము, హాయిగా జీవిస్తున్నాము అంటే అది కాదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో బ్రతుకుతున్న నీ జీవితానికి నిన్ను నువ్వు ఎప్పుడైతే అసహాయించుకుంటావో అప్పుడే నిజమైన పశ్చాత్తాపం నీకు వస్తుంది. తనంతట తానే అసహాయించుకొని పశ్చాత్తాపమై మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేయబట్టి పశ్చాత్తాపంతో కన్నీరుతో తన స్నేహితుల కొరకు నిజంగా అలాగ అన్ని కష్టాల్లో ఉన్న స్నేహితులు హింసించిన మాటలన్నా, స్నేహితులు సూటిపోటి మాటలన్నా, స్నేహితులు గెలపొడిచిన మాటలన్నా సరే తన స్నేహితుల కొరకు నిజంగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ పశ్చాత్తాప ప్రార్థన తనకు రెండొంతుల ఆశీర్వాదానికి తీసుకొచ్చింది. హల్లెలూయా! అది మన జీవితంలో చాలా ఆశీర్వాదం. అలాగే అబ్రహాం జీవితంలో చూస్తే సొదొమ గొమొర పట్టణానికి నా సేవకుడికి నేను ఏమైనా మాట దాచుదనా? నా సేవకుడికి ఏనాడు కూడా నేను చేయబోతున్న కార్యక్రమం, నేను చేయబోతున్న పనులు నా సేవకుడికి నేను చెప్పక మానను. అబ్రహాము ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే, అయ్యా ధూళి లాంటి వాడినయ్యా, బూడిద లాంటి వాడినయ్యా, తెగించి నిన్ను అడుగుతున్నాను ప్రభువా, అక్కడ 50 మంది ఉంటే 50 మంది నీతిమంతులను రక్షించవా? అంటే మన జీవితంలో ఈ సందేశం మనకేమనిపిస్తుందంటే, నువ్వు ఎంతటి వాడివైనా, నువ్వు ఎంతటి దానివైనా సరే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగుండాలంటే తగ్గించుకోవాలా. ఆయన ఎంత హంబుల్నెస్గా అయిపోయి తగ్గించుకొని, అయ్యా నేను ధూళి లాంటి వాడినయ్యా, బూడిద లాంటి వాడినయ్యా అని ఆయన చెప్పగలుగుతాను. ఇంకా మనం చూస్తే మనకు వద్దు కానీ మనం ఇందులో వచ్చి అంటే మనం మట్టిలో ఉండి పుట్టినట్టు వారు. మన సృష్టి ఎటువంటిదండి? మట్టిది. ఆ మట్టిలో పుట్టిన మనము కూడా ధూళి లాంటి వాళ్ళమే. మనము కూడానా బిడ్డ ఆలోచించే ఈ రోజున ప్రభువుని కలిగిన నీ జీవితంలో ప్రభు కొరకు బ్రతుకుతున్నా మన జీవితంలో ఈ మొదటి దినములో, ఈ మొదటి ప్రార్థన కాల్లో నీవు బూడిదలాగా పాముకోవసం లేదు, రాసుకోవసం లేదు, కానీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి చక్కగా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని నీ పట్ల తన గొప్ప కార్యాలు ప్రభు చేయగలడని దేవుని వాక్యం ఎంతో చక్కగా సెలవిస్తుంది. అలాగా భక్తులు ఎంతో మంది చక్కని ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైన కార్యాలు చేస్తుందండి. ఉపవాస ప్రార్థన పరిస్థితులన్నీ మారుస్తుందండి. అన్ని ప్రార్థనల కన్నా గొప్ప ప్రార్థన ఏదంటే ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన నీ జీవితంలోనికి ఒక బలమైన కార్యాలు ప్రభు చేయగలరు. 5 అక్షరాలు ఉన్నాయి ఉపవాసము అన్న మాటకి, 5 పదాలు ఉన్నాయన్నమాట. మొదటి మాట ఏంటంటే అంటే ఉపేక్షించుకొనుట. ఈ 40 రోజులు నీ జీవితంలో ప్రభు పాదాల దగ్గరకు వస్తున్న నీవు ఉపవాస ప్రార్థన చెయ్యాలని నువ్వు ఇష్టపడితే, ఒకవేళ ఉపవాస ప్రార్థన చెయ్యకపోయినా కనీసం భోంచేసేదా ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన ఎలాగంటే నీ అంత నీవే ఉపేక్షించుకోవాలి. ఎవ్వరు చెప్పవసరం లేదండి నీకు. నీ అంతటి నువ్వేం చేయండి? ఉపేక్షించుకోవాలా. నీ అంతటి నువ్వే తగ్గిపోవాలా. అలాంటి తగ్గింపు నీకు ఈ 40 రోజుల్లో కావాలి బిడ్డలారా. ఎప్పుడు నీ జీవితంలో ఆ తగ్గింపు కలుగుతుందో, ఆ తగ్గింపు గల మనసు నీకు వస్తుందో, ఆ ఉపవాసక ప్రార్థన విలువను నువ్వు తెలుసుకోగలుగుతావు. బ్రతిమాలుకోవాలి ప్రభు పాదాల దగ్గర. అయ్యా ఉపేక్షించుకుంటున్నానయ్యా, నాంతో నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానయ్యా. ఒక్క నా హృదయంలో ఇంకా డాంబికతనం ఉంటే, ఇంకా నాలో అహంకారము నాలో ఉంటే, నాలో స్వనీత నాలో ఉంటే, నాలో బయటికి భక్తి గలవాళ్ళుగా ఉండి నటిస్తున్నానేమో తండ్రి. ఈ రాత్రి నీ ఉపవాస ప్రార్థనలో, ఈ శ్రమకాలములో, ఈ యొక్క ప్రారంభిస్తున్న ఈ ఉపవాస పండుగ దినాల్లో నీ అంత నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. శూన్యం అవ్వాలి. మనం ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు శూన్యం అవ్వడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి.
గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల చేస్తాడు. ప్రభు పాదాల దగ్గర అడగాల. ఈరోజు ప్రభు పాదాల దగ్గర కన్నీటి దగ్గర కూర్చొని నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ ప్రజలను నువ్వు ఆకర్షించుకొని ప్రభువా, నీ బిడ్డల్ని తీసుకొని రా ప్రభువా. నువ్వు నీ మందిరం అంతా కూడా నిండపడాలయ్యా, నీ మందిరం అంతా నింపబడాలయ్యా ప్రభా. బిడ్డలందరినీ కూడా నువ్వు తీసుకొని రా ప్రభు అని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభుని రాత్రి 3 గంటలకే ప్రభుని అడిగాను. బిడ్డ, ఈరోజు ప్రభుని కలిగిన మన జీవితాల్లో మన ప్రార్థన ప్రభు వింటున్నాడో లేదో అని దానికి ఆన్సర్ ఏంటంటే, ఇదిగో ఇప్పుడు వచ్చినట్టు ఇంతమంది బిడ్డలు రాగలిగారు తొలి దినలో. కొట్టో చప్పట్ల హల్లెలూయా. కాబట్టి ఈరోజున ప్రభుని కలిగిన జీవితంలో బిడ్డ, కాబట్టి ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలంటే ఉపేక్షించుకోవాలా, మనంతటి మనమే తగ్గించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే మన జీవితాల్లో ఏవండి రెండవదిగా చూస్తే అంటే అర్థం అంటే పరీక్షించుకోవాలా. ప్రార్థించడం కాదు, పరీక్షించుకోవాలా. నువ్వు దేవుని ఎదుట నువ్వు పరీక్షించుకోవాలా. సింహాసనం ఎదుట, అయ్యా నా పరిస్థితి ఎలాగుందయ్యా, నా స్థితి ఎలాగుందయ్యా. ఈ 40 రోజుల ప్రార్థనలో నా జీవితంలో ఈ తొలి దినంలో నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా, నా బ్రతుకులో నాయన నీ యొద్దకు నీ సన్నిధికి కానీ నీ దగ్గర కానీ ఉన్నప్పుడు నాయన నేను ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నేను ఉపేక్షించుకోవాలయ్యా, నా అంతటి నేనే తగ్గిపోవాలయ్యా. అలాంటి మనసు నాకు ఈ ప్రభు అని యోబులాగా ఉండాలా, అలాగే ఎలా ఉండాలి, అబ్రహాములాగా ఉండాలా, అలాగే ఎవరిలాగా ఉండాలి, నీనేవే పట్టణస్తుల్లాగా ఉండాలా. రెండవదిగా నీ జీవితంలో ఏంటంటే పరీక్షించుకోవాలా. భక్తులకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము అని దావీదు మళ్ళా ప్రార్థన చేస్తుంటే 139వ కీర్తనలో 14వ వచనంలో ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మంచి ప్రేమ ప్రార్థన అండి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడు. లాస్ట్ వచనానికి వెళ్ళిపో. లాస్ట్ వచనాలు అందుని బట్టి లాస్ట్ వచనాలు కిందకి. నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము. దేవా అది నన్ను పరిశోధించి చూడండి. ఏమన్నాడు, ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నేను కూర్చుండుట చెప్పాలా, నేను లేచుట, నాకు తలంపు పుట్టక ముందు కానీ, నా ఆలోచన కానీ, నా నడకన కానీ, నా పడకన కానీ నువ్వు అన్నీ పరిశీలన చేసినోడివే అయ్యా. నా నోటి మాట ఇప్పుడు మన నోటి మాట రాకముందుగానే ఆ మాట కూడా ఆయనకి అన్నీ తెలుసు. ఒకవేళ నేను ఆకాశం ఎక్కేసినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు ఉన్నాకున్నావు, నేను సముద్ర దిగంతంలో ఉన్నా అక్కడ నేను ఉన్నాను అన్నాడు. ఇవన్నీ చూసేసిన తర్వాత ఆయన చివరి ప్రార్థన ఏమన్నాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు. నిత్య మార్గమును నడిపించు. ఈ 40 రోజుల ప్రార్థనలో ప్రభు మందిరానికి వచ్చి ప్రభు ఎదుట నీ ఎంత నీవే కనపరుచుకోవాలయ్యా. అయ్యా నన్ను పరీక్షించు, నేను ఎలాగున్నానో, నేను ఎలా జీవిస్తున్నానో ఒక్కసారి నన్ను. అలాంటి ప్రార్థన మనకు కావాలా, అలాంటి అనుభవం మనకు రావాలి బిడ్డ. అలాంటి ప్రార్థన మనం ఎదగాల. అయ్యా ఎందుకు మాట్లాడలేదయ్యా, అయ్యా నా భవిష్యత్తు ఏంటయ్యా, నా స్థితి ఏంటయ్యా, నీకు నేనేమైనా ఆయాస పెట్టిస్తున్నానా, నేను బాధ పెట్టిస్తున్నానా, లేకపోతే నేనేమైనా దుఃఖ పెట్టిస్తున్నానా అయ్యా. నా హృదయంలో ఒక్కసారి నువ్వు పరీక్షించి చూడు. ఒకసారి ఆలోచించేది బిడ్డారా. ఈ 40 రోజుల్లో దేవుడు నేను ఏం చేశాడంటే సీసీ కెమెరా ముందు పెట్టాడు అనమాట. నువ్వేం చేస్తున్నావో అన్నీ ఒక ఎక్స్రేకి వెళ్తేనే ఎంఆర్ఐ ఏంటండి వెళ్తేనే మొత్తం అన్నీ చెప్పేస్తుంది. అది ఏది మానవుని ఒక టెక్నాలజీ ద్వారా కనిపెట్టిన ఒక వస్తువే మన స్థితిగతి చెప్పేది. మనకి ఏ రోగం ఉందో, క్యాన్సర్ ఉందో, లేకపోతే బోన్ పోయిందో, ఏది పోయిందో అదే చెప్పేస్తుంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిన్ను సృష్టించినంటే మరి ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు ఈ ప్రార్థన మందిలో? ఇప్పుడు నిన్నేం చేస్తున్నాడు? అమ్మా
40 రోజులు ప్రార్థనకు వచ్చావు కదా తల్లి, ఈ తొలి దినములో నా సేవకుని నిలబెట్టుకున్నానమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీ అందరి దగ్గరికి వచ్చి నేను పరీక్షిస్తున్నాను. జస్ట్ ఫోటో తీసుకుంటున్నాడు అనమాట. అలాగా ఏటేటి ఉన్నాయో ఏం చేస్తున్నాడండి, జస్ట్ ఫోటో తీసుకున్నాడు. ఏటేటి ఉన్నాయో ఆయన పెట్టుకుంటాడు. తొలి రోజు వచ్చావు కదా, చెప్తాను నీ పని అని అలా ఉంచుకుంటాడు. రోజు వస్తుంటాడు కదా, ఆయన పరీక్షిస్తుంటాడు. రోజు వచ్చి బిడ్డ ఈ రోజున ప్రభుని కలిగిన జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్నా నీ జీవితంలో ఎంత ప్రార్థన చేస్తున్నాడండి. దేవా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో, నేనేమైనా నిన్ను బాధ పెట్టిస్తున్నానేమో, నేనేమైనా నిన్ను దుఃఖ పెట్టిస్తున్నానేమో, మరొక అవకాశం నాకు ఇచ్చావయ్యా. మరొక సంవత్సరంలో ఈ 40 రోజుల పండుగలో నీ ఎదుట నా భక్తిని కనపరుచుకోవడానికి, నీ ఎదుట నా జీవితాన్ని కనపరుచుకోవడానికి, నీ ఎదుట నేను ఎలాగ ఉన్నానో నన్ను సిద్ధపరుస్తున్నావయ్యా, నన్ను సిద్ధపరుస్తున్నావయ్యా. నా భవిష్యత్తు గురించి రాబోతున్న దినాలన్నిటిలో నన్ను ఈ అన్నిటిని జయించడానికి 40 రోజుల ప్రార్థన నాకు అవసరమయ్యా. నాకు అవసరమయ్యా ఈ 40 రోజుల ప్రార్థన. ఈ ప్రార్థన నా జీవితంలో ఏనాడు కూడా పోగొట్టుకుంటూ ఉండడానికి నాయన నన్ను ప్రతిరోజు పరీక్షించయ్యా. బిడ్డ, అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉండాలా, నీ జీవితంలో నేర్చుకోవాలా. పరీక్షిస్తున్నాడు ఈ రాత్రి నిన్ను. ప్రతి శ్రమల్లోండి కానీ, ప్రతి బాధల్లోండి కానీ, ప్రతి అనారోగ్యములోండి కానీ, ప్రతి కష్టములోండి కానీ దేవుని ఎదుట అనుకున్నా నన్ను ఎవడు చూడలేదయ్యా, నన్ను ఎవడు పలకరించలేదయ్యా అని నువ్వు కృంగిపోయి బాధపడిపోతున్నావో, నా బిడ్డల పరిస్థితి, నా కుమార్తెల స్థితి ఇలాగున్నాయా, నాకేట అర్థం అవ్వలేదా అని నువ్వు బాధపడిపోతున్నా. నీ జీవితంలో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నన్ను ఒక్కసారి పరీక్షించయ్యా ఈ రాత్రి నన్ను. దావీదు జీవితంలో ఎంత గొప్పవాడై ఉండి కూడా దేవుని ఎదుట తన ప్రార్థన జీవితాన్ని కనపరుచుకుంటున్నాడు. నీ ఎదుట నేను ఎక్కడ దాగోలేనయ్యా, నీ ఎదుట నేను ఎక్కడ నీ కన్ను మూయలేనయ్యా, నీ ఎదుట దాగలేని స్థలమే లేదయ్యా అని ఈ మాటలు చెప్తాడు. బిడ్డ, ఎక్కడ తప్పించుకుంటావు, ఎక్కడ తప్పించుకుంటావు, ఎక్కడ తప్పించుకుంటావు బిడ్డ? తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, ఈ సర్వము ఆయనదే. ఆయన ఎదుట నువ్వు పరీక్షించుకోవచ్చునండి దినాలు, ఈ 40 రోజులు ప్రభు ఎదుట నీ భక్తిని కనపరుచుకునే దినాలు. బిడ్డ, నాకిచ్చావయ్యా, నాకిచ్చావు ప్రభు. నీ పండుగలో పాల్గొడ నాకు ఇచ్చావు. ఈ 40 రోజుల ప్రార్థన నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రములు ప్రభు. నీ పాదాల దగ్గర కూర్చొని 1 గంట సేపు 8 నుండి 9 గంటల వరకు వచ్చినప్పుడు తండ్రి, నా భక్తిని, నా తగ్గింపు జీవితాన్ని, నా జీవిత విధానాన్ని నా జీవితంలో ప్రభు ఒక గొప్ప అవకాశం ఇచ్చావని దేవుని ఎదుట నువ్వు పరీక్షించుకో బిడ్డ. ఆ పరీక్షలో నువ్వు నిలబడాలా. ఈ 40 రోజుల పరీక్షలో నువ్వు నిలబడాలా. నిలబడని నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల చేస్తాడు బిడ్డ. కృంగిపోవద్దు, బాధపడవద్దు. ఈ 40 రోజుల్లో దేవుడు ఏదో మీ ఇంట్లో, ప్రతి వారి ఇంట్లో ఏదో ఒక అద్భుతమైన కార్యాలు నా ప్రభు చేయబోతున్నాడు. మార్గాలు తెరబోతున్నాడు, ద్వారాలన్నీ తెరబోతున్నాడు, భవిష్యత్తు దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. బిడ్డ, దేవుని ఎదుట, దేవుని పాదాలు ఎదుట ఇలాంటి ప్రార్థనలు చేయాలా. నన్ను పరీక్షించయ్యా, నన్ను తెలుసుకుని ఆయన నీ ఎదుట నేను ఎలాగున్నానో, ఎలా జీవిస్తున్నానో చూడయ్యా అని అంటే దేవుడి కార్యం చేస్తాడు. రోజున ఒక్కసారి మన జీవితం ఆలోచించుకుందాం, మన బ్రతుని పరీక్షించుకుందాం. అలా లేకపోతే జీవిత యొక్క విధానం ఏనాడు కూడా ఎప్పుడు మనకి చాలా అవసరము. కాబట్టి పరీక్షించుకుందాము. రెండవదిగా, మూడవదిగా ఏమండి, అంటే అర్థం ఏంటంటే వాక్యము చదువుతూ ఉండాలా. ఉపవాస ప్రార్థనలో ఉన్న నీవు ఎక్కువగా బైబిల్ చదువుతూ ఉండు. దేవుని వాక్యం చదవాలా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యాన్ని చదువు బిడ్డ. ఈ 40 రోజుల్లోనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనుషుడు
రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును. అంటే ఆయన మాటలు మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఈ రాత్రి కాలం జరుగుతున్న ప్రార్థనలోకి వచ్చి ఆ మాటలు వినాలరా. ఆ మాటలు నేను ఎంత ధైర్యపరుస్తుందో తెలుసా? ఎందుకో బతుకున్న దానికోసం అంటాడు, అమ్మో నా బ్రతుకు ఉన్నది, నాకు ఒక గమ్యం అనేది ఉన్నది అని దేవుని మాటలు ఎప్పుడు మనతో అయినా మాట్లాడతాడు బిడ్డ. ఆయన మాట్లాడతాడు బిడ్డ. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి వాక్యము కలిగిన దేవుని వాక్యాన్ని 40 రోజుల్లో నీ దమ్ము నీ సత్తా ఉంటే బైబిల్ పూర్తి చేసే. ఈ 40 రోజుల్లో బైబిల్ పూర్తి చేయి. వాక్యం చదువు, వాక్యం ధ్యానించు, వాక్యం మీద మనసు పెట్టు. నీకు జీవం గల ఆత్మను ప్రభువు ఇస్తాడు. నీ నోట్లోని దేవుడు అగ్నిస్తాడు. నీ ఎదుట ఎవడో నిలబడేడు. వాక్యం చదవాలా, వాక్యం ధ్యానించాలా, వాక్యం మీద మనసు పెట్టుకోవాలి బిడ్డ. కాబట్టి వాక్యాన్ని గమనవంతు విలువనివ్వాలా. సాతాన్ కూడా యేసు ప్రభు ఎదుట వచ్చినప్పుడు ఆయన వాక్యంతోనే మాట్లాడాడు. ఆయన వాక్యం మాట్లాడితే నా ప్రభు కూడా వాక్యంగా మాట్లాడి కొట్టుబారేసాడు. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయ బిడ్డ. వాక్యము చదువు. నీకు జ్ఞానము లేనంటే వాడికి జ్ఞానము దేవుడు కలుగజేస్తాడు. తెలివి లేనంటే వాడికి తెలివినిస్తాడు. వాక్యం అంత గొప్పదండి. ఆ వాక్యం మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడి బ్రతకాల. ఉదయకాలం నేను వాక్యం చదువుతుంటుంటే, అపోస్తుల కార్యం మీద ధ్యానిస్తుంటుంటే, పౌలు బర్నబా వస్తుంటే, దేవుడు వారి పట్ల కార్యం చేస్తుంటే, వారిని అందరినీ కూడా ఏంటంటే మేమంటే సన్మానం చేయాలని చూస్తున్నారు. సన్మానం చూస్తుంటే, మేము నీలాంటి మానవుల మనుషులమే, మమ్మల్ని మీరు సన్మానించొద్దని పారిపోతున్నారన్నమాట బిడ్లారా. పౌలు గొప్ప ప్రసంగికుడు అనమాట. పౌలు గొప్ప ప్రసంగికుడు. ఆయన మాట్లాడితే వాక్యంలో ఏ వ్యక్తిని అలా నిలబెడేస్తాడనమాట. అంత గొప్ప దైవజనుడు బిడ్డారా. అంటే వాక్యము ఎవరి హృదయాల్లో ఉంటుందో, ఎవరి మనసుల్లో ఉంటుందో, ఎవరి మీద వాక్యం మీద ధ్యానిస్తారో వారిని దేవుడు గౌరవపరిచేవాడుగా ఉంటాడు. అందుకే సుమంత్ గారు ఇప్పుడు వాడు డ్యూటీలో ఉన్నాడు. నువ్వు 40 రోజులు వచ్చి ఇక్కడ కూర్చో. రాత్రి 11-12 గంటల వరకు కూడా మనోడు ఏమంటే జాబ్ చేస్తున్నాడు, కానీ ల్యాప్టాప్ వచ్చుకొని ఇక్కడే నువ్వు గుళ్ళోకి 40 రోజులు కూడా ఒక్క రోజు నువ్వు మానొద్దు. ఆ 40 రోజుల్లో ప్రభు ఏదో నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఒక యవనస్తుడికి ప్రోత్సహించి రా, ప్రభు పాదాల దగ్గరికి రా, ఆఫీసర్లతో మాట్లాడితే నీకే ఏమైనా పని కూడా తగ్గించేస్తాడు. మనతో వాక్యం వింటున్నాడు కానీ ఆ ల్యాప్టాప్లో ఉద్యోగం చేస్తున్నాడు బిడ్లారా. అలాంటి వాక్యం వినాలని ఆతురత. అయ్యో నా దైవజనుడు చెప్తున్నాడు, నా సేవకుడు చెప్తాడు కదని ఆ డ్యూటీతో అలా వచ్చి మందిరంలోని డ్యూటీ చేయగలుగుతున్నాడు. ఎంత అద్భుతమండి. చాలా మంది అయితే మనం ఏం చేద్దంటే ఎత్తులేసేస్తాం. ఈరోజు ఆ బిడ్డలు ఇద్దరిని కూడా అలా దేవుడు వాడుకుంటున్నాడంటే కారణం ఏంటంటే గొప్ప దేవుడు బిడ్డ. ఎవరికి వచ్చుండడండి, ఎవరికి వచ్చుండడు దేవుని బిడ్డారా. ఎంతో మంది దైవజనుడు పాదాలు లేని కడిగాను, ఎన్నో మంది పాస్టర్ గారి కాళ్ళు నేను పిసుకని పెట్టారా, ఎంతమంది పాస్టర్ గారి యొక్క బట్టలు నేను ఉతికని పెట్టారా మీకు తెలియదు. ఈరోజు అందుకే ఆ సేవకులందరూ కూడా నిండి మనసుతో ఆశ్రయించబెట్టి ఈ స్టేజ్లోకి రాగలిగాను. నేను సేవకుడిని పరిచర్య చేస్తే అది ఎంత గొప్ప భాగ్యమో అది నా జీవితంలో తెలిసిపెట్ట. ఎప్పుడు కూడా అది మన జీవితంలో ఉండాలి. కాబట్టి వాక్యమును మనం ఏం చేయాలండి? చదవాలా. మనం వాక్యం చదవకపోతే పర్వాలేదు, ప్రతిరోజు సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని ఆ మాటల దగ్గరికి నువ్వు వచ్చేయాలన్నమాట. ఎక్కడికి వచ్చేయాలండి? ఆ మాటల దగ్గరకు వచ్చేస్తే చాలండి. అంత గొప్ప ధైర్యం వచ్చేస్తుందో అంతే కదా. దేవుని మాటలు వినాలి మనం. ఆ రోజు ఆ తల్లి గబగబా దేవుని మాటలు అయితే, అయ్యో ప్రభువా నీవు ఏమండి మోసిన గర్భఫలము ఎంత గొప్పదయ్యా అని ఆవిడ అలా పొగుడుతుంటే, అమ్మా అంతకన్నా అమ్మ కన్నా నా మాటలు ఎవరైతే విని వాటి ప్రకారం గైకుంటారో మరీ ధన్యులు అన్నమాట. ఈరోజు మీరు ఎంత ధన్యులండి, ఈరోజు ఎంత అదృష్టవంతులో మీరు. కాబట్టి దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా వింటూ ఉండాలా. ఆ మాటలు వింటుంటే బలహీనంగా ఉన్న మనల్ని బలపరుస్తుంది. ఆ మాటల మీద ఎప్పుడు మనం ఆధారపడాలా. దేవుని వాక్యం ఎప్పుడు వినాలా. దేవుని వాక్యం వింటే ఆశీర్వాదము. మరియా
దేవుని మాటలు విన్నది కాబట్టి ఆ మాటలు దేవుని వాక్య ప్రకారంగా జీవించింది కాబట్టి మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఉత్తమమైన జీవితం ప్రభు మనకి ఇవ్వగలుగుతాడు బిడ్డ. యేసు పాదాల దగ్గరికి 40 రోజులు రండి బిడ్డలారా. మీ సమస్యల గురించి ప్రార్థన చేస్తుంటాను, ఇప్పుడు మీ కష్టాల గురించి ప్రార్థన చేస్తాను, ఎవరిని విడిచిపెట్టను. ఎంత టైం అయినా పేరు పెట్టి ప్రార్థన చేస్తాను. ఈ రోజున గొప్ప కార్యాలు, ఒక ఆయన గొప్ప ధనవంతుడు అన్నమాట, ఉదయకాల ఇంటికి వెళ్ళనమాట. పాస్టర్ గారు ఈ 40 రోజుల్లో ఇదిగో ఈ నూనె ఈ ప్రార్థన మందులు పెట్టండి అయ్యారండి, మీరు అందరూ ప్రార్థన చేయండి, సేవకుడు నువ్వు ప్రార్థన చేయండి. 40 రోజు అయిపోయిన తర్వాత ఇది ఇస్తే ఈ సంవత్సరం అంతా నా పట్ల కార్యాలు జరుగుతుంది. నేను చేసిన ప్రార్థన నీళ్ళు అలా నీళ్ళు పోసుకుంటాడు. మీరు చేసిన ప్రార్థన నీళ్ళు తాగుతుంటే నాకు ఎంత ధైర్యం వచ్చేస్తుందండి, ఎంత బలం వచ్చేస్తుందండి. అది మన గొప్ప కాదు, కానీ దేవుడు తన కార్యాలు జరిగించుకున్నాడు. కాబట్టి ఈ 40 రోజుల కొరకు మీరు కూడా నూనె తెచ్చుకొని ఇక్కడ పెడితే ఈ 40 రోజులు బలిపెట్టే మీద ఈ నూనెలన్నీ ఉంటాయి. ప్రార్థన చేస్తాం, దేవుడి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యమైనంటి దేవుడు, ఆ వాక్యము చదవాలా. చదువు లేనంటి వాళ్ళు ఉంటే దేవుని మాటలు వినడానికి ప్రతిరోజు కూడా రాయే చెల్లి అని అనాల. అక్క రా, ప్రార్థనకి వెళ్దాం, మానొద్దు, ఒక్క రోజు కూడా వెళ్దాం దేవుని మందిరానికి, మనం వెళ్దాం. ఆ మాటలు ఎంత బాగుంటాయండి, దేవుని మాటలు. పాట పాడదాం అనుకున్నా టైం అయిపోతుంది, అందుకే ప్రార్థన చేయాలి మీ అందరి గురించి. కాబట్టి ఎన్ని మంచి పాటలు ఉన్నాయో కదండి. ఒక చిన్న మాట ఏంటంటే, జుంటెత్తేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెత్తేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెత్తేనే బేరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెత్తేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. ఆనంద్ కూడా షాప్ ఆపేసి వచ్చేసాడు పాపం. పోతే పోనీ పాస్టర్ గారితో నేను ఆ బాధ పడలేను బాబు, డబ్బులు తర్వాత చూద్దాను పాము. ఏమండి ఇంకా వాక్యం ప్రభు ఇంకా స్టార్ట్ అవ్వకముందుగా బిడ్డ వచ్చేసాడు. అలాంటి త్యాగము ప్రతిరోజు. మొదటి రోజు బస్వం పోతాను కదా, వచ్చేసాను, రేపు 2 రోజు ఆపోతే అయ్యి బాబు 40 రోజు ఎలాగండి బాబు అంటే హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు ఎన్ని మాటలు చెప్పాను మీకు? 4వ మాట ఏంటి? 4వ మాట మనకి ఏంటండి? సావాసం మనకు కావాలా. ఏంటి కావాలండి? సావాసం కావాలి. సావాసం లేకపోతే ఎందుకు పనిచేయమండి? సావాసం కావాలా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఒక చక్కని మాట, 5వ వచనం 6వ వచనం ఒక మాట చూడండి. ఒక మంచి సావాసం గురించి మాట్లాడుతున్న పౌలు. మొదటి నుంచి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా 9వ వచనం చదివే టైం అయిపోతుంది కిందలే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు, తన కుమారు సహవాసమును మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని సహవాసం మనం ఎప్పుడు కూడా ఉండండి కలిగి ఉండాలా. దేవుని సహవాసం లేకపోతే ఎందుకు పని చేయమండి బాబు. దేవుని సహవాసం అంటే ఎంత ఆతృతో ఉండాలా. ప్రతిరోజు దొరుకుతున్న ఈ ప్రార్థనలో ఈ సహవాసంలో ఉంటాను ప్రభు. ఈ 40 రోజులు నాకు సహవాసం లేకపోతే అవ్వదయ్యా. అందుకే అనోకు యేసు ప్రభు వారు తండ్రి అనే దేవుడు ఏమంటే ఇద్దరు కూడా సహవాసం అలా జీవిస్తుంటే కుటుంబం ఉంది, పిల్లలు కన్నాడు, అన్ని కన్నాడు. ఇద్దరు సహవాసం చేసుకొని ఏం చేయాలి, పరలోకానికి అడిగానంట. వెళ్తావా నీ భార్య పిల్లలు? వద్దునండి, భార్య పిల్లలు వాళ్ళు ఉంటారు, నేను ఇక్కడ తీసుకొచ్చి వెళ్ళిపోయాను. సహవాసం అటువంటి అంత మధురం ఉంటుందండి, అంత ఉంటుంది. లాస్ట్కి భార్యను వద్దు అంటున్నాడు, పిల్లలు వద్దు కానీ చాలు. హల్లెలూయా. ఎంత మంచి సావాసం అండి.
అలాగే ఏలియా ఎలీషా సావాసం ఎంత గొప్పదండి. అయ్యో ఏమండి, గుర్రములను రౌతులను వెళ్ళిన నాయనా వెళ్ళిపోతున్నావా, అయ్యా వెళ్ళిపోతున్నావా, నీ సావాసుడు అంటే అంటే అయ్యగారు ఏం చేసండి, ఒడియా సంఘంలో అప్పుడు అందరికి ఒడియాల పేర్లు పెట్టాను. ఒకరికి ఇస్కరేత్, యోధా, యోహాను, యాకోబు, అందరికి ఆంధ్రే పేర్లు పెట్టాను. దశరథకి పేరు పెట్టాను, యోధాన్ని పెట్టాను అనమాట, ఇస్కరేత్ యోధాన్ని. అప్పుడు అన్నాడు నీ పేరేమన్నాడు, నేను ఏలియన్ అన్నాడు. నువ్వేటంటే నేను ఏలియన్ అన్నాను. మీ పాస్టర్లను బాగా చెప్తాడు కానీ నాతో మాత్రం తీసేసినా పర్వాలేదు ఒడియా సంఘంలో, కానీ నేను ఏలియాలంటే అని ఏలేలాంటి, మరి ఆయనకి ఏలేలాంటి దుప్పటి వేసుకున్నాడు కదా, నీకేముంది అంటే అప్పుడు అన్నాను నేను, దేవుడు అంటే నాకు ఐడియా ఇచ్చేస్తాడు కదా, పిచ్చి ఐడియాలు ఇచ్చేస్తాడు అన్నాను. ఏలియా దుప్పటి ఇచ్చేసాడు, ఆ దుప్పటి ఇచ్చేటప్పుడు నేను రంగు బట్టలు వేసుకుని వస్తున్నాను అన్నాను. భారీ జ్ఞానీలు కొత్తమే. హల్లెలూయా. బోల్డ్ బట్టలు ఇచ్చేసాడు, ఒక దుప్పటి కాదు, ఎన్ని బట్టలు ఇచ్చేసాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో సావాసం ఉండాలండి. రోజు మీరు ఇలా సావాసం 40 రోజులు వస్తుంటే మీ మొక్కలు ఎంత తేజెళ్ళిపోతాయో, దేవదూతల స్వరూపాలు అయిపోతారు. మీ ఇంట్లో ఉన్న చీకటంతా పోతుంది, మీ ఇంట్లో ఉన్న బాధలు పోతాయి, మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోతాయి. ఈ సావాసము అటువంటిది. సావాసం మనకి ఉండాలి. అది మన జీవితానికి చాలా ఆశీర్వాదం. ప్రార్థన టైం అయిపోయింది. లాస్ట్ ఏంటండి, ఏంటండి చెప్పాలా, లాస్ట్ ఏంటండి, ముక్తి కాదు, వెళ్ళేటోళ్ళగా ఉన్నాం. మూవ్ అంటే ఎందుకంటే ఆ మూవ్ అన్నగా అర్థం అంటే ముందుకు సాగుట. అంటే ఇంకా 39 రోజులు ఉన్నాయా, ఈ రోజే అనుకున్నాను. ఏం చేయాలండి ఇప్పుడు ఈ 40 రోజులు ఏం చేయాలా, ముందు సాగిపోవాలా. అందుకే పాడుతుంది, సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటలలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో నేను నడచినను, కొండ గృహలలో బీటలలో నేను తిరిగినను, నా సహాయకుడే నా కాపరి యేసే, నా సహాయకుడే నా కాపరి అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. హల్లెలూయా. ఈ 39 రోజులు దేవుడు మనకు చూపించినట్టు ఆ గురి యొద్దకి మనం సాగిపోదాం, ముందుకు సాగిపోదాం. ఏనాడు ఒక్కరోజు కూడా నువ్వు ఉండొద్దు బిడ్డ ఇంటికాడ.
ఒకవేళ మీకు సమయం లేకపోతే 8:30 రండి బిడ్డలారా, 8:45 రండి, లేకపోతే 5 నిమిషాలు 9 గంటల వరకైనా ప్రార్థన మందిరం ఉంటుంది. ఒక్కరోజు కూడా ఈ మందిరములో నీ పాదము ఆపకూడదు. నువ్వు అలాగొచ్చి ఆయన పాదాల దగ్గర పాదం పెట్టి బిడ్డ, దేవుడి కార్యం చేస్తాడు. మరలా మీరు చెప్తున్న సేవకుడుగా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఈ 40 రోజులు కూడా ఈ ప్రార్థన మందిరంలో నీ పాదం పెట్టి ముందుకు సాగిపో. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. 5 విషయాలు. నిన్నవే పట్టణస్థులు 40 రోజులు ప్రార్థనలో ఇంకా వాక్యంలోనికి నేను వెళ్ళలేదు ఇంకానా. కాబట్టి ఉపవాసం యొక్క విలువను, ఆ మహిమ మీరు తెలుసుకోవాలని ఈ 5 మంచి గుణాలు నువ్వు కలిగుండి ఈ 40 రోజులు కూడా ఇలా కలిగుండు. నిజమే ప్రభువా, ఈ 40 రోజులు కూడా నేను ఉపేక్షించుకుంటానయ్యా, నీ ఎదుటికి వచ్చినప్పుడు నేను తగ్గించుకొని బ్రతుకుతానయ్యా నాయన. అయ్యా, రెండవదిగా నీ సన్నిధికి వచ్చినప్పుడు నాయన నా జీవితాన్ని నీ ఎదుట పరీక్షించుకుంటానయ్యా. అయ్యా, మూడవదిగా నా జీవితంలో నీ వాక్యం మీద నేను ఆధారపడతానయ్యా. నీ వాక్యం చదవకపోయినా సరే నీ వాక్యం వినే బిడ్డగా నన్ను తీసుకెళ్ళా అని అడుగు, దేవుడి కార్యం చేస్తాడు. 4వదిగా నీ సావాసం ఒక్కరోజు కూడా నేను తప్పోనయ్యా. ఒక రోజున ఆదాము అవ్వ తప్పిపోయింది, శాశ్వత కాలం అంతా ఆయన రాజ్యుండి దూరం అయిపోయింది బిడ్డ. కాబట్టి సావాసం అన్నది నీ జీవితంలో ప్రతిరోజు కూడా అడుగుతాడు. అబ్రహామా, ఆదామా, ఎక్కడా? డాడీ ఇక్కడే ఉన్నాను డాడీ, హ్యాపీలు పోలు తింటున్నాను డాడీ. అమ్మా ఎక్కడున్నాను? డాడీ నేను ఇక్కడ ఉన్నాను, మ్యాంగో తింటున్నాను డాడీ అని అలాంటి బతికిన సావాసం ఒక రోజున అపవాది దూరి ఆ కుటుంబాన్ని పాడు చేసింది బిడ్డ. ఆ చిన్న మాటే తన జీవితంలో సావాసాన్ని కోల్పోయింది. రోజు వచ్చినట్టుగా ప్రభు ఇలాగ ఇప్పుడు మన మధ్యలోకి ఎలాగైతే ప్రభు వస్తాడో అలా ప్రతిరోజు వస్తుంటే అడుగుతున్నాడు, బిడ్డలారా ఎక్కడికి వెళ్ళిపోయారా? ప్రతిరోజు వచ్చేవర్రా, ప్రతిరోజు నన్ను ముచ్చటించేవారు, నాతో సావాసం చేశారు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని. ఆ రోజున రాకపోవడం వల్ల వారి జీవితాలు ఏదైనా తోటలంటే బయటికి వెళ్ళిపోయి బిడ్డ. ఈరోజు నీ జీవితంలో కూడా ముందుకు సాగిపోవడానికి ప్రయత్నించే ఆనాడు కూడా సోయేరు పట్టణంలోకి ఏమండి వెళ్ళిపోతున్నాయ్యా నాలో ఉంటే దేవదూతలు వచ్చి చేయి పట్టుకొని, బిడ్డ ఈ యొక్క సొదొమ గొమొర పట్టణాన్ని చూడదు బిడ్డ, ముందుకు సాగిపోతాడు అని అనుకుంటే ఏమందంటే మరలా తన భార్య ముందుకు సాగిపోకుండా మరలా వెనక్కి ఆగిపోయింది. జీవితకాలం అంతా తన బ్రతుకులో ఉప్పు స్తంభం అయిపోయింది బిడ్డ. లోతు ముందుకు సాగిపోవడం వల్ల తన గమ్యాన్ని చేరుకోగలిగాడు బిడ్డ. పౌలు కూడా నేను ముందున్న వాటిని వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి వరకు నేను పరిగెడతాను. గతం పోయింది వదిలేయండి, గత రోజులు పోయి వదిలేండి, గత కాలం పోయింది వదిలేండి. ఇక మీదట ఈ రోజు నువ్వు వచ్చావు, నిజమే ప్రభా, ఎన్ని ఉన్నా సరే నేను ముందుకే సాగిపోతానయ్యా. ఈ యొక్క తండ్రి ఈ 40 రోజులు కూడా నీ ఎదుటికి నేను సాగిపోతానయ్యా. వెనక్కి ఏదొచ్చినా సరే, వెనకది ఏ మేలు జరిగినా సరే దాన్ని వదిలేస్తానయ్యా, ముందుకు పోతానని ఉంటే నీ జీవితం ప్రభుకు అంకితం చేయి. ప్రభు కార్యం చేస్తాడు. ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా ఈ 5 మాటలు కూడా నీ జీవితంలో 5 వారాలు పని చేయాలా. 5 వారాల్లో ఉపవాస ప్రార్థన అయిపోయినట్టు మీరు పని. ఈ 5 వారములు మీరు ప్రభు దగ్గరికి వస్తే ఈ 5 వారాలు ఒక్కొక్క వారము అనుకోవాలా, ప్రభా మొదటి వారంలో నడిపించవచ్చే బుధ వరకు ఎప్పుడు తగ్గించుకొనే ఉంటానయ్యా అని ఒక వారము స్టార్ట్ చేయి. 2వ వారంకి వచ్చినప్పుడు 2వ వారంలో అయ్యా నా జీవితాన్ని ఇప్పుడు పరీక్షించుకుంటానని 2వ వారాన్ని వదులుకో. అయ్యా 3వ వారంలో వాక్యం చదువుతానయ్యా, వాక్యం వింటానయ్యా, 3వ వారంకి 21 రోజు అయిపోతుంది బిడ్డ. అలాగే 4వ వారం రాబోతులకే అయ్యా నీ ఎదుట నేను సావాసంలో ఉంటానయ్యా, నీ సన్నిధి కావాలా, నీ సావాసం కావాలనుకొని పరిగెట్టుకుంటూ వస్తావు. 5వదిగా అయ్యా నేను ముందుకే సాగిపోతానయ్యా, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగిపోతాను అనుకుంటే 40 రోజుల ప్రార్థన అయిపోయింది. ఈ 5 ఏళ్ళు నీ యొక్క విశ్వాస జీవిత యాత్రకి ఆశీర్వాదం బిడ్డ. అటువంటి కృప మనకి మన కుటుంబాలు తోడేండు కాక ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో, ఒక్కసారి నీ జీవితాన్ని గమనించుకొని పరీక్షించుకో. ఒకసారి అందరూ లేచి నించుందాం.
అందరూ లేచి నిల్చుందాం. నిజమే ప్రభువా, ఈ రోజున నీ సేవకుడు నిలబెట్టుకుని మాట్లాడవు నాయన. నీ సేవకుని ద్వారా ఈ మాటలు మాకు మొదటి రోజున మాకు వినిపించావు. మేము ఎలాగో కొనసాగించాలో, మా ఉపవాస ప్రార్థన ఎలాగుండాలో నువ్వు మాతో మాట్లాడవు డాడీ. ఈ రోజున నాయన ఎంత బేగా అప్పుడే నాయన గంట సమయం అయిపోయింది నాయన. నువ్వు వచ్చి నేను ఎంతగా అయిపోయిందని నువ్వు బాధపడుకుంటా. నిజమే 5 వారములు ప్రభు సన్నిధికి వచ్చి దేవుని కొరకు 2 చేతులు చాపుదాం. పరీక్షించుకో బిడ్డ, పరీక్షించుకొని ఎదుట పరీక్షించుకో. ఒక్కసారి బిడ్డ 2 చేతులు చాపుదాం. 2 చేతులు చాపుదాం. ఈ ఉపవాస ప్రార్థన నీ జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేస్తుంది. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడవయ్యా. ఇదిగో ఈ ఒలీవ నూనె నా మీదకి వస్తున్నప్పుడు తండ్రి నాయన, నా జీవితము, నా గత గురించి, నా యొక్క విశ్వాస జీవితం గురించి నువ్వు మాట్లాడవయ్యా. ప్రతివారు ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಅಮ್ಮ ನಿಜ ನಿಜಕ್ಕೆ ಅತ್ತಕ್ಕೂ ಸಮರ್ಪಣ ಕರಿವಾ, ನಿಜ ನಿಜಕ್ಕೆ ಅತ್ತ ಟೆಕಿವಾ. ಪ್ರಭು ಮು ಕಿಚ್ಚಿ ನಾಹಿ ಮು ದೋಷಿ ಬಾಪಾ. प्रभु आज रात्रि मो पे प्रथम दिन देछि बापा. ओ धन्य जीसु హల్లెలూయా. బిడ్డ చిన్న ప్రార్థన చేసుకో. 5 వారములో ఏదో నీ ఇంట్లో కార్యం జరుగుతుంది, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఈ 5 వారాల్లో నీ జీవితంలో బలమైన కార్యం ప్రభు చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా బిడ్డలందరినీ అభిషేకించు నాయన, బిడ్డలందరినీ దీవించు నాయన. మా భారతదేశ పరిస్థితులన్నీ మార్చబడును గాక, భారతదేశం అంతా మార్చబడును గాక. ఈ విగ్రహాల నుండి ప్రజలందరూ విడిపింపబడును గాక. భారతదేశంలో ప్రతి దుష్టాత్మలని తొలగిపోవును గాక. భారతదేశంలో చీకటి శక్తులు తొలగిపోవును గాక. నీ సేవ నానాటికి అభివృద్ధి పొందును గాక. నీ సేవ విస్తరింప చేయను గాక. నీ సేవలో బలమైన కార్యాలు జరుగును గాక. అద్భుతమైన కార్యాలు జరుగును గాక. ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక. లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డ ఆస్వాదించబడును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ హల్లెలూయా. ఈ మొదటి రోజున బిడ్డలతో నువ్వు మాట్లాడు నాయనా, నువ్వు మాట్లాడు. నీ స్తోత్రము. ఈ ఒలివ నూనె ప్రభువా, ఈ ఒలివ నూనె బిడ్డను తాకు నాయనా. ఈ ఒలివ నూనెను బిడ్డను తాకు నాయనా. ఈ ఒలివ నూనె తరగనైనా ఇప్పుడు అభిషేకిస్తుండగా తండ్రి, ఈ 40 రోజులు ఇలాగే ప్రతిరోజు వచ్చి ఎవరు తప్పుపోకుండా కాపాడు నాయన. ఈ 40 రోజుల్లో ఒక అద్భుతమైన కార్యం, ఒక ఆశ్చర్యమైన కార్యము, ఒక బలమైన కార్యము జరగాలయ్యా. ఇది ఒలివ నూనె అభిషేకిస్తుండగా వారి కుటుంబాలన్నీ విడుదల పొందునుగాక. వారి కుటుంబాల్లో నీ గొప్ప కార్యాలు జరుగునుగాక. వారి కుటుంబాల్లో మేలు జరుగునుగాక. వారి ప్రతి బంధకాలన్నీ విడిపోవునుగాక. నీ నామాన్ని మహిమ పొందుటకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశ్రయ చిన్న ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేక నేను ఈ లోకయాత్రలో బాహుబలహీనుడ నైతినయ్యా. నడవలేక నేను ఈ
చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలోని ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలోని ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు. చిన్న ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బిడ్డ మీదకి నీ బలమైన ప్రభావము దిగివచ్చును గాక. నీ ప్రజల మీదకి నీ శక్తి దిగివచ్చును గాక. నీ ప్రజల మీదకి నీ ఆత్మ కొమ్మరింపబడును గాక. బిడ్డల్లో ప్రతి శాపాన్ని కొట్టివేయబడును గాక. ప్రతి నాయన చీకటి శక్తి తొలగిపోవును గాక. అంధకార శక్తులు తొలగిపోవును గాక. దురాత్మ శక్తులు తొలగిపోవును గాక. ఇప్పుడే నీ బలమైన కార్యాలు జరుగును గాక. ప్రతి వారి జీవితాల్లో ఆ బంధకాలని యేసు నామములో విడుదల. ప్రతి వారికి వివాహం జరుగును గాక. ప్రతి వారి ఇంట్లో ఉద్యోగాలు దొరుకును గాక. ప్రతి వారి సమస్యలు తొలగిపోవును గాక. ప్రతి ఒంట్లో కన్నీరు తొలగిపోవును గాక. ప్రతి వారి ఇంట్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్, హల్లెలూయా. బాబా 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 బాబా. హోలీ స్పిరిట్, హల్లెలూయా. హోలీ స్పిరిట్, హల్లెలూయా. బలమైన సన్నిధి కుమ్మరింపబడును గాక. బలమైన అభిషేకం తెప్పబడును గాక. ఈ 40 రోజులు ఈ ఒలివ నూనె దొరక గొప్ప కార్యాలు జరుగును గాక. అద్భుత కార్యాలు జరుగును గాక. ఈ నామన మహిమ ఘనత ప్రభావాలు పొందండి. రేపటి కొరకు మా బిడ్డలు సిద్ధపరచండి. ఈ తొలి దినంలో ప్రతి వారి జీవితంలో కార్యాలు చేయండి. నీ నామన మహిమ పొందండి. దేవాన్ని చిత్తమతే రేపు ఉండి నాయన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తాను. ఎంతమంది వచ్చారు అందరి జీవితంలో కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను.
ఇదిగో నాయన నీ సేవకుల కుటుంబం దీవించబడును గాక. శాంతం జీవితాల అద్భుతాలు జరుగును గాక. జ్యోతం జీవితాల అద్భుతాలు జరుగును గాక. అత్యం జీవితాల అద్భుతాలు జరుగును గాక. కృష్ణవేల్ జీవితాల అద్భుతాలు జరుగును గాక. పద్మ జీవితాల అద్భుతాలు జరుగును గాక. బంగారం తన కుమారుడు ప్రతాప్ జీవితాల అద్భుతమైన కార్యాలు జరుగును గాక. మార్గాల ద్వారా తెరబడును గాక. ప్రభా జీవితాల అద్భుతాలు జరుగును గాక. ఇగో పద్మగారి జీవితాల అద్భుతాలు జరుగును గాక. ఇగో శారద జీవితాల సమస్యలను తొలగిపోవును గాక. రూపకు సంపూర్ణమైన ముడుకుల్లో బాధ తొలగిపోవును గాక. చిన్నారి జీవితాల అద్భుతాలు జరుగును గాక. ఇదిగో రూతమ్మ జీవితంలో బిడ్డల జీవితాల అద్భుతాలు జరుగును గాక. ఇదిగో దాసు రూతమ్మ జీవితంలో నీ బలమైన కాలు జరుగును గాక. ఇదిగో సారమ్మ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇదిగో నేను ఇద్దరు బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. డేవిడ్ గారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఆనంద్ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. రాము జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇదిగో మా మామగారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. నాయన ఆకాశ్ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. నిలివ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. మోజెస్ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. మోహన్ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. అప్యం జీవితంలో అద్భుతాలు జరుగును గాక. పుష్ప జీవితంలో అద్భుతాలు జరుగును గాక. తులసమ్మ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. మరియమ్మ గారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇదిగో చెల్లి పాప జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇదిగో ఝాన్సీ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. నాన్న జానకి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఎర్రం జీవితంలో అద్భుతాలు జరుగును గాక. నోకలం జీవితంలో అద్భుతాలు జరుగును గాక. అప్యం జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇదిగో చెండం జీవితంలో అద్భుతాలు జరుగును గాక. జయమ ముడుకుల్లో ఉన్న బాధ తొలగిపోవును గాక. ఇదిగో ఝాన్సీ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇదిగో నాయన దమతి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. వెల్ల జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇదిగో సుమంత్ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇదిగో వినీత్ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఈ రాత్రి ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కాలు జరుగును గాక. ఇదిగో నాయన చిన్న బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. దాసు కంటిలోపు ఉన్న ఆ బలిద తొలగిపోవును గాక. ఇదిగో చిన్న బిడ్డ నాయన ఆశా జీవితంలో అద్భుతాలు జరుగును గాక. దమంతి చిన్న బిడ్డ జీవితాలు, శ్రావణి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. అమూల్య జీవితంలో నీ అద్భుతాలు జరుగును గాక. ఇలా ప్రతి వారి జీవితంలో నీ బలమైన కాలు జరుగు. పుష్ప జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇలా మా బిడ్డల తొలి రాత్రిలో వచ్చిన ఈ బిడ్డలందరూ దర్శించబడును గాక. నీ సేవకుడి జీవితంలో కూడా అద్భుతాలు జరుగును గాక. మా సంఘ పెద్ద జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. ఇగో సత్యమని కూడా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము కలుగును గాక. మా పెద్దలందరూ దీవించబడును గాక. మా సంఘ కుటుంబాలన్నీ దీవించబడును గాక. నేను మన మహిమ ఘనత ప్రభావాలు పొంది ఈ తొలి రోజున వచ్చిన మా బిడ్డలందరినీ దీవించు నాయన. ఈ 5 మాటలు వింటూ ఇలాగ చక్కగా నడుచుకుంటూ నేను మన మహిమ తెచ్చుకొని వారి కుటుంబాల దీవెన కలుగుచేయండి. యేసుక్రీస్తు నమరుచున్నామ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచు. నీ రాజ్యం వచ్చునుగా. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన మాకు కావలసిన ఆత్మక దయచి మరణస్తులు క్షమించిన ప్రకారం మా ప్రార్థన మమ్మల్ని సోదరులతో ఏకాదృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవి ఉన్నావు. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి యేసు నామే సిలువ రక్తమే వాదిగలంతా నాశనం ప్రభు యేసున సంపూర్ణ. ఆమేన్. మన తండ్రిని దేవుండి ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధిని సావాసం ఈ రాత్రికాల ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబ జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.